మనుషులలో మానవత్వము సరిదిద్దుటకై నా మానవత్వములో నిర్మించిన వారుడా. మనుషులలో మానవత్వము సరిదిద్దుటకై నా మానవత్వములో నిర్మించిన వారుడా. నీ మా సర్వము, నీవే మా సకలము, నీవే మా సర్వము, నీవే మా సకలము. దేవదూతలతో గొర్రెల బాలలతో, దేవదూతలతో గొర్రెల బాలలతో, ముగ్గురు రాజులతో కలిసి ఆరాధించుదా. ముగ్గురు రాజులతో కలిసి ఆరాధించుదా. జింపరారే 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 ప్రభువారే. చీకటిలో నడుపు జనులకు వెలుగైనావు. పాపపు ఊబి నుండి రక్షించావు. చీకటిలో నడుపు జనులకు వెలుగైనావు. పాపపు ఊబి నుండి రక్షించావు. నీవే మా సర్వము, నీవే మా సకలము, నీవే మా సర్వము, నీవే మా సకలము. దేవదూతలతో గొర్రెల బాలలతో, దేవదూతలతో గొర్రెల బాలలతో, ముగ్గురు రాజులతో కలిసి ఆరాధించుదా. ముగ్గురు రాజులతో కలిసి ఆరాధించుదా. పూజింపరారే ప్రకటింపరారే ప్రకటింపరారే ప్రభువారే. ప్రణమిల్లరారే కొనియాడరారే కీర్తింపరారే ఇమ్మానుయేలు. పులి పులి నడకలతో నీ తెచ్చిన పాలుని చిరు చిరు మనసులతో ఆహ్వానించుగా. పులి పులి నడకలతో నీ తెచ్చిన పాలుని చిరు చిరు మనసులతో ఆహ్వానించుగా. దేవదూతలతో గొర్రెల బాలలతో, దేవదూతలతో గొర్రెల బాలలతో, ముగ్గురు రాజులతో కలిసి ఆరాధించుదా. ముగ్గురు రాజులతో కలిసి ఆరాధించుదా. జింపరారే జింపరారే ప్రకటింపరారే ప్రభువారే. జింపరారే కొనియాడరారే కీర్తింపరారే ఇమ్మానుయేలు.
ప్రపంచం దేవునికి ఆ ప్రభువైన శిక్షకుడైన యేసు క్రీస్తు జన్మదినం ఈ మధ్యకి విశ్లేష ఎల్లూరు పీఠాధిపతి పూజ్యులైన ప్రకాశం అందరికీ ఈ వీడియో పూజ యేసు ప్రభు యొక్క జన్మదిన ఆశీర్వాదం అందరికీ ఈ వీడియో బలి పూజలు ఆశీర్వాదం కఠిన జీవితం వీడియో ఇంకా మిత్ర పవిత్ర అదే యేసు క్రీస్తు కృప తండ్రి దేవుని యొక్క ప్రేమ పవిత్రాత్మ యొక్క సహాయం మీ అందరితో ఉండేది ప్రేమ సహోదరి ఈ దినం అందరం కూడా చేరు 2025 భారతదేశం వారి దేవుడు క్రీస్తు ప్రభు జన్మదినాన్ని ఈనాడు క్రీస్తుగా తెలియాల్సి ఉంది. ఆయన జన్మం, ఆయన జీవితం, బోధనలు, ఆయన అద్భుత కార్యాలు, ఆయన సాధించిన విజయం, పునరుత్థానం, క్రీస్తు కూడా జరుగుతున్న ప్రేమ వల్ల ఇది క్రీస్తున్న అందుకు దేవుని స్థుతిస్తూ గణపరుస్తూ ఆరాధిస్తూ క్రీస్తు దేవునికి స్థుతులను జరుపుకుంటూ అది జ్ఞానం కృతజ్ఞతగా ఈ జీవ బలి చేసి ఈ ఆరాధన నిర్వహించుకుంటూ ఉన్నాం. పవిత్రమైనటువంటి ఈ యొక్క ఆరాధనలు ఈ జీవ బలి చేతులను అందరం కూడా యోగ్యమైన విధంగా పాల్గొనాలని ఆశిస్తూ ఆయన్ని అయోగ్యులుగా చేసేటువంటి సకల విధములైన ప్రతిబంధుల నుండి పాపముల నుండి దేవుడు మనందరినీ కూడా మళ్ళీ యోగ్యులుగా చేయమని పశ్చాత్తాపడుతూ ప్రార్థిస్తున్నాం. సర్వశక్తి గల సర్వశక్తి గల అందరికీ దయచేసి మన పాప
దివ్య బలి చేసిన ఆరాధన ప్రసాదించును. ప్రభువా దయచేసండి, క్రీస్తువా దయచేసండి, ప్రభువా దయచేసండి. పూర్ణ హితైన దేవా, హితైన దేవా, మహోన్నతము నుండు దేవునికి మహిమా. పొగడెదము మేము, కనుతింపుదము మేము, ఆరాధనలు కలిపి గణపరచుచున్నాము మీ మహిమా. జనితైక పుత్రుడా, జగమేలు క్రీస్తువా, ధరణిలు దేవుడా, పిత యొక్క పుత్రుడా, పరమేశ పరిశుద్ధ, పరగొర్రె పిల్ల, పరగొర్రె పిల్ల, మహోన్నతము నుండు దేవునికి మహిమా. ఉడమి పాపములన్నీ పరిహరించెడువారా, దయచూపి మమ్మెప్పుడు ఆదరించండి, జగతి నగమునెల్లా పరిహరించెడువారా, పరిహరించెడువారా, మహోన్నతము నుండు దేవునికి మహిమా. దయతోను మా మనవి ఆలకించండి, సీత యొక్క కుడి ప్రక్కన కూర్చొని ఉన్నవారు దయచూపి మమ్మెప్పుడు ఆదరించండి, ఆదరించండి, మహోన్నతము నుండు దేవునికి మహిమా. నిలయనగా మీరొక్కరే పరిశుద్ధ పరులు, తేలికగా మీరొక్కరే అధిపతులై ఉన్నారు, మహోన్నతము నుండు దేవునికి మహిమా. జగదేవ పావన, జగమేలు క్రీస్తువా, జగైన సర్వేశమితి లేని మహిమలు పవిత్రాత్మతో కూడి పాలించెడువారా, పాలించెడువారా, మహోన్నతము నుండు దేవునికి మహిమా. మహిలో నా మంచి మనుషులకు శాంతి, ప్రభువైన దేవా పరలోక రాజా సర్వశక్తి సంపూర్ణ, హితైన దేవా, హితైన దేవా, ఆమేన్, ఆమేన్.
ఇదిగో కన్య గర్భము ధరించి ఒక కుమారుని కనును. ఇదిగో కన్య గర్భము ధరించి ఒక కుమారుని కనును. ఆయనను ప్రభువు వినట్లు ఇమ్మానుయేలని పిలచెదరు. ఇమ్మానుయేలనగా దేవుడు మనతో ఉన్నాడు. ఇమ్మానుయేలనగా దేవుడు మనతో ఉన్నాడు. ఇదిగో కన్యా గర్భము ధరించి ఒక కుమారుని కనెను. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, ఈ పరమ పవిత్రమైన రాత్రిని నిజమైన వెలుగుతో దేదీప్యమానముగా ప్రకాశింపచేస్తుంది. ఈ పుడమిపై ఆ దివ్య బాలుడి యొక్క వెలుగు పరమ రహస్యములను తెలుసుకునేలేని వారు ప్రసాదించి స్వర్గపు ఆనందమును కూడా గాంచి పరవశ పొందినట్లు కృపచూపింది. దీంతోనే పవిత్రాత్మతోనే కలిసి యుగ యుగములు జీవించి పాలించి ఆ ప్రభువును మీ కుమారుడైన యేసు క్రీస్తు నామమున ఈ మనవి చేయుచున్నాను. ప్రభు రాత్రి సంతటికి ఇచ్చు తెలియజేస్తుంది. మీరు సియోను కుమారుతో ఇచ్చు నిడువుడు. ఇదిగో రక్షణము మీ యొక్కకు వెతుకున్నది. ఆయన నొసగు బహుమానము ఆయన వద్ద ఉన్నది. ఆయన చెల్లించి పరిహారము ఆయన ముందట వెతుకున్నది. ఆ విముక్త జనములను ప్రభువు పవిత్ర జనములను ప్రభువు రక్షించిన వారిని పిలుపురు. ఎరుసలేము దేవుడు ప్రేమించే నగరమని, దేవుడు పరిష్కరింపని పట్టణమని పిలుపురు. ప్రభు నేరే మన రక్షకుడు పుట్టెను. ఆయన ప్రభు నేరే మన రక్షకుడు పుట్టెను. విశ్వదాత్రి నీవు ప్రభువు మీద పాట పాడుము.
ప్రభువు పైన పాట పాడి అతనిని స్తుతింతుము. నీవే మన రక్షకుడు పుట్టెను. ఆయనకు ప్రభువు. నీవే మన రక్షకుడు పుట్టెను. ఆయనకు ప్రభువు. నీవే మన రక్షకుడు పుట్టెను. ప్రతిదినము అతని రక్షణ కార్యమును విస్తరించుడు. అతని కీర్తిని ఎల్ల జాతులకును తెలియజేయుడు. అతని మహాకార్యములను ఎల్ల జనులకు విశదము చేయుడు. నీవే మన రక్షకుడు పుట్టెను. ఆయనకు ప్రభువు. నీవే మన రక్షకుడు పుట్టెను. ఆయనకు ప్రభువు. నీవే మన రక్షకుడు పుట్టెను. ప్రభువు విజయము చేయుటనుగాంచి ఆకాశము ఆనందించునుగాక. దేవుని హర్షించునుగాక. సాగరమును దానిలోని ప్రాణులను కోరుమని నదించునుగాక. పొలములను వానిలోని పైరులను సంతతించునుగాక. అరణ్యములోని వృక్షములను ఆనందనాదము చేయునుగాక. నీవే మన రక్షకుడు పుట్టెను. ఆయనకు ప్రభువు. నీవే మన రక్షకుడు పుట్టెను. ఆయనకు ప్రభువు. నీవే మన రక్షకుడు పుట్టెను. ప్రభువు లోకమునకు తీర్పు తీర్చుటకు వేంచేయును. అతడు న్యాయముగను నిష్పక్షపాతముగను లోకములోని జాతులకు తీర్పు తీర్చును. నీవే మన రక్షకుడు పుట్టెను. ఆయనకు ప్రభువు. నీవే మన రక్షకుడు పుట్టెను. ఆయనకు ప్రభువు. నీవే మన రక్షకుడు పుట్టెను. సర్వ మానవ దేవుని
జీవితం లౌకిక ఇంద్రియ నిగ్రహం రుజు మార్గం పరిశ్రమ జీవితం మనసు ఇట్లే ఇహలోకం జీవిస్తే సర్వోన్నతుడగు దేవుని రక్షకుడగు యేసుక్రీస్తు ప్రత్యక్షమగు నిరీక్షణతో వేస్తున్నారు. ఆయన సమస్తము నిర్మించినందు కార్యంలో ఉంది Hallelujah, hallelujah. Hallelujah, hallelujah. Hallelujah, hallelujah. Hallelujah, hallelujah. Hallelujah, hallelujah. Hallelujah, hallelujah. Hallelujah, 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 సమస్త ప్రజలకు పరమానందం కలిగించు శుభ సమాచారం నీకు వినిపించేదను. నేడు దావీదు నగరమున మనకు ఒక రక్షకుడు పుట్టెను. ఆయనే క్రీస్తు ప్రభు, ఆయనే క్రీస్తు ప్రభు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఎందురుగాక లూకా గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. రెండవ అధ్యాయము 1వ వచనము నుంచి 14వ వచనము వరకు. ఆ కాలమున తన సామ్రాజ్యమందు జనాభా లెక్కలు సేకరింపవలెనని అగస్టు చక్రవర్తి అధికారులకు ఆజ్ఞయించెను.
ఈ మొదటి జనాభా లెక్కల సేకరణ కురేలియా సిరియా మండలాధిపతిగా ఉన్న కాలమున జరుగును. అందులో పేర్లు వ్రాయించుకొనుటకు ప్రజలందరూ తమ తమ పట్టణములకు వెళ్ళిరి. యోసేపు దావీదు వంశస్థుడై ఉన్నందున గలిలియా సీమలోని నజరేతు నుండి యూదయా సీమలో ఉన్న దావీదు పట్టణమగు బెత్లెహేమునకు జనాభా లెక్కలలో తమ పేర్లు చేర్పించుకొనుటకై తనకు నిశ్చితార్థము చేయబడిన గర్భవతియునైన మరియమ్మను కూడా వెంటబెట్టుకుని వెళ్ళెను. వారచ్చట ఉన్నప్పుడు మరియమ్మకు ప్రసవ కాలము సమీపించెను. మరియమ్మ తన తొలిచూలు కుమారుని కని పొత్తిగుడ్డలలో చుట్టి పశువుల తొట్టిలో పరిండబెట్టెను. విలయన వారికి సత్రములో చోటు లేకుండెను. ఆ ప్రాంతమున గొర్రెల కాపరులు రాత్రివేళ పొలములో గొర్రెల మందలను కాయుచుండిరి. దేవదూత వారి ఎదుట ప్రత్యక్షమాయెను. ప్రభువు మహిమ వారిపై ప్రకాశింపగా వారు మిక్కిలి భయభ్రాంతులైరి. దేవదూత వారితో ఇట్లనెను, మీరు భయపడవలదు. సమస్త ప్రజలకు పరమానందము కలిగించి శుభ సమాచారమును మీకు వినిపించదను. నేడు దావీదు నగరమున మీకు ఒక రక్షకుడు పుట్టెను. ఆయన క్రీస్తు ప్రభువు. శిశువు పొత్తిగుడ్డలలో చుట్టబడి పశువుల తొట్టిలో పరిండబెట్టబడి ఉండుట మీరు చూచెదరు. ఇదే మీకు ఆనవాలు అనెను. వెంటనే ఆ దేవదూతతో పరలోక దూతల సమూహము ప్రత్యక్షమై సర్వేశ్వరుని ఇట్లు స్తుతించెను. మహోన్నత స్థలములో సర్వేశ్వరునికి మహిమ, భూలోకమున ఆయన అనుగ్రహమునకు పాత్రులగు వారికి శాంతి కలుగునుగాక. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా నీకు స్తుతి కలుగునుగాక. ప్రియమైన సహోదరి సహోదరులు, అందరికీ హృదయపూర్వకంగా క్రీస్తు జయంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ఆ బాలి వచ్చే దీవెనలు మీ అందరిపై ఎల్లప్పుడూ ఉండాలని ప్రత్యేక విధంగా అందరి తరఫున కూడా ఆ సంతోషంలో పాలు పంచుకోవడానికి మనకు తమ యొక్క శుభాకాంక్షలు తెలియజేయడానికి మన మధ్యకు విచ్చేసినటువంటి ప్రియతమ మంత్రివర్యులు చెందూరు నారాయణ గారికి హృదయపూర్వకంగా క్రీస్తు జయంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా వారి సతీమణి గారు చెందూరు రమాదేవి గారికి కూడా క్రీస్తు జయంతి పండుగ యొక్క శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఉన్నాను. అలాగే కూడా సహోదరు గారికి కూడా హృదయపూర్వకంగా క్రీస్తు జయంతి పండుగ శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఉన్నాం. అలాగే మన నల్లూరు నగర మేయర్ కుమార్ యాదవ్ గారికి మరి మన యొక్క హృదయపూర్వక క్రీస్తు జయంతి పండుగ శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం. నెల్లూరు సిటీ ఎమ్మెల్సీ ఇన్ఛార్జ్ చంద్రశేఖర్ రెడ్డి గారికి కూడా హృదయపూర్వకమైనటువంటి క్రీస్తు జయంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అలాగే జనసేన పార్టీ తరఫున నాయకులు ఉన్నారు. సుశీల్ గారు, మరి వినుకుల కిషోర్ గారు, మాలియా గారు, అజయ్ గారు, వారికి ఇద్దరి తరఫున కూడా హృదయపూర్వకంగా క్రీస్తు జయంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. వారితో పాటు అందరితో పాటు సహోదరులందరికీ మన యొక్క శ్రేయోభిలాషులకు కూడా క్రీస్తు జయంతి పండుగ శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఉన్నాం. ఏదైనా సహోదరులారా, మనం
గ్రంథం నుండి ఈ క్లాస్ వార్తలు 2వ అధ్యాయం నుండి ఆలోచిస్తూ ఉన్నాం. దేవుని దూత ఈ విధంగా అలా గొర్రెల కాపర్లు వారి మీరు భయపడవలదు, సమస్త ప్రజలకు సమానందమును కలిగించి శుభ సమాచారము మీకు వినిపించవచ్చు. నేడు దావీదు నగరమున అనగా బెత్లెహేములో మీకు ఒక రక్షకుడు జన్మించని, ఆయన క్రీస్తు ప్రభు అని ప్రకటించు. క్రీస్తు జయంతి అనేది మనకు భయాన్ని ఇస్తుంది. మీరు భయపడగలగని చెప్తుంది. పరిశుద్ధ గ్రంథంలో అది ఈ విధంగా ప్రజలకు వ్యక్తులకు తెలియపరుస్తూ పండితుల ప్రకారం 365 సార్లు దేవుడు ఈ అభయాన్ని ఇవ్వటం మనం చూస్తూ ఉన్నాం. సంవత్సరంలో ప్రతిరోజు కూడా దేవుడు మనకు ఈ యొక్క అభయాన్ని ఇస్తూ ఉన్నాడు. మీరు భయపడగలదు. భయం అన్నది సహజమే వివిధ పరిస్థితులు, కానీ అదే చివరగా ఉండిపోకూడదు, అదే అంతం కాదు. దేవుడు మనకు ఉన్నాడు ధైర్యాన్ని ఎప్పుడు కూడా కలిగి ఉండాలి. దేవునిపై మనకున్న నమ్మకం, విశ్వాసం వాటి విషయాల్లో మనకు ఎంతగానో సహాయపడుతూ ఉన్నది. ఈ క్రీస్తు ప్రభు యొక్క జననం కేవలం ఏదో ఒక గ్రామానికో ఒక ప్రాంతానికో కాదు. దేవుని దూతలు తెలియపరిచిన విధంగా సమస్త ప్రజలకు, ఈ దిగంతముల వరకు సమస్త ప్రజలకు, అన్ని జాతులకు, అందరికీ కూడా ఒక గొప్ప శుభ వర్తమానంగా ఉంటూ ఉంది. ఇది అందరికీ కూడా పరమానందాన్ని కలిగించేదిగా ఉంటూ ఉంది. అలాంటి శుభ వర్తమానములు దేవుని దూతలు చూపించారు. మనకంటూ ఒక రక్షకుడు జన్మించాడు. ఆయన క్రీస్తు ప్రభు. క్రీస్తు జయంతి మనకు ఇచ్చే గొప్ప సందేశం ఏమిటి అంటే, ఇమ్మానుయేలు అనగా దేవుడు మనతో ఉన్నాడు. పూర్వ వేదంలో దేవుడు అని తాను ఉన్నవాడుగా తెలియపరుచుకుని ఉన్నాడు. ఈ నూతన యుగంలో క్రీస్తుగా ఆయన మన మధ్యకు వచ్చినప్పుడు కేవలం ఉన్నవాడే కాదు, ఆయన ఎక్కడో ఉన్నవాడు. ఇమ్మానుయేలు అనగా మనతో ఉన్నవాడు. యెషయా 3వ అధ్యాయం 4వ వచనాన్ని సాగిస్తూ, మత్తయి సువార్త 2వ అధ్యాయం 22-23 వచనాల్లో ఈ విధంగా చెప్పబడుతూ ఉంది. ఇదిగో ఒక కన్య గర్భము ధరించి ఒక కుమారుని అని ఆయన ఇమ్మానుయేలు అని వచ్చాడు. ఇమ్మానుయేలు అనగా దేవుడు మనతో ఉన్నాడు అని. కాబట్టి ప్రతి క్రీస్తు జయంతి పండుగ ఈ యొక్క అభయాన్ని, ఈ యొక్క సందేశాన్ని ఇస్తూ ఉంది. మనం ఈ లోకంలో ఒంటరి వాళ్ళని కాదు. ఎవరు ఉన్నా లేకున్నా దేవుడు ఎల్లప్పుడూ కూడా మనతో ఉన్నాడు అనేటువంటి అభయాన్ని ఇస్తుంది. ఈ నమ్మకాన్ని, విశ్వాసాన్ని అందుకే మన జీవితంలో అధైర్యపడకుండా ముందుకు సాగాలి. ఆ దేవుని తోడు కలిగిన వాళ్ళంగా పూర్వ వేదంలో కూడా అబ్రహాముకైతేనేమి, యాకోబుకైతేనేమి, మోషే, యెహోషువ, యోషువ ఇలా అనేక మందికి దేవుడు భయపడవలదు, నేను నీతో ఉన్నాను, నీకు తోడుగా ఉంటానని అభయం ఇచ్చి ఉన్నాడు. మరియు మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వచనంలో ప్రభు తన శిష్యులతో కూడా చెప్పగా మనం చూస్తూ ఉన్నాం. లోకాంతం వరకు సర్వదా నేను నీతో
ఇంటిని ఈ కాబట్టి ప్రభు ఈ క్రీస్తు జయంతి కాలంలోనే కాదు, సంవత్సరం అంతా కూడా, మన జీవితం అంతా కూడా, లోకాంతం వరకు కూడా మనతో ఉంటారు ప్రభు మన మధ్య శరీరం దాల్చి క్రీస్తుగా జన్మించారు. పూర్వ వేదములో ఆయన తన దర్శనముల ద్వారా, అందిస్తున్న పొద ద్వారా, లేదా స్తంభము ద్వారా, అగ్ని స్తంభము ద్వారా, మరియు అగ్ని ద్వారా, మందసం ద్వారా, మన యొక్క వాక్కు ద్వారా, వెలుగు ద్వారా ప్రజలతో ఉన్నాయి. కానీ ఈ నూతన వేదంలో మరి పౌలు హెబ్రేయులకు రాసిన లేఖ 1వ అధ్యాయం 2వ వచనంలో చూస్తున్న విధంగా, గతంలో దేవుడు ప్రతి విధములుగా ప్రవక్తల ద్వారా తన పూర్వీకుల ద్వారా మాట్లాడుతుంది. ఈ కడపటి దినములలో ఆయన తన కుమారుని ద్వారా మాట్లాడని పూర్వవేదంలో ఆయన సంఘుల ద్వారా ప్రజలతో ఉంటూ వచ్చింది. కానీ ఇప్పుడు తాను స్వయంగా మన మధ్య మన యొక్క మానవ రూపాన్ని స్వీకరించి మనవలే యొక్క పాపకులు తప్ప మనవలే అన్నింటిలో సరిసమైనదిగా ఉన్నారు. ఆ ప్రభు సంస్థాపన రహస్యంలో తను తాను దేవుడిగా ఎరుకపరుచుకున్నప్పటికీ ఆయన కలిసిన మనకు అలాగే నిజమైన దేవుడు అని తెలియపరుస్తూ ఉన్నాడు. నేనే జీవాహారములు అని చెప్పి ఉన్నాడు. నేను ఉన్నవాడని అన్నటువంటి ప్రభు మరి ఈ నూతన వేదనలో యేసు ద్వారా నేను ఉన్నవాడని కాదు, నేను జీవాహారమునై ఉన్నాను, నేను లోకమునకు వెలుగునై ఉన్నాను, నేను ద్వారమునై ఉన్నాను, నేను మంచి కాపరిని, నేను పునరుత్థానమును జీవము, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నేనే నిజమైన మనం కనుక గ్రహించగలిగితే ఈ విధంగా ఎవరు చెప్పగలరు? దేవుడు మాత్రమే ప్రభు దేవుడు స్వయంగా మన మధ్య చిన్న బాలుడిగా అందుకు కారణం ఏమిటి? యోహాను సువార్త 3వ అధ్యాయం 6వ వచనంలో మనకు తెలియచేయబడుతూ ఉంది. దేవుడు ఈ లోకమును ఎంతగానో ప్రేమించాడు, అందుకే తాను మన మధ్యకు వచ్చి ఉన్నాడు. ఈ లోకమంటే ఈ సృష్టి అంతా కూడా, ఒకవైపు సృష్టి అంతా సూర్య చంద్ర నక్షత్రాదులు, నదులు, సముద్రాలు, పక్షులు, మరి జీవజల రాశులు, ఇవన్నీ కూడా. అలాగే మరోవైపు ఈ సృష్టి కంతటికి మకుటం కిరీటమైనటువంటి మనిషి మానవుడు. ఆ విధంగా సాధారణ రీతిలో మనం లోకము పదానికి అర్థం చూస్తే మరో ప్రక్క దేవుడు నీవే తన లోకంగా భావించి నీ కోసం మన మధ్యకి నీ దగ్గరికి వచ్చి ఉంది. ఏ విధంగా తల్లి తన బిడ్డను సర్వస్వంగా తన లోకంగా భావిస్తుందో, అలాగే అందరికీ తండ్రి దేవుడు నిన్ను నన్ను ప్రతి ఒక్కరిని కూడా తన లోకంగా భావించి నీ కోసం నా కోసం ఆయన మధ్యకి వచ్చి ఉన్నారు అని అందరం కూడా తీసుకోవాలి. సహోదరించాలి. ఆయన స్వతహాగా దేవుడు అయినప్పటికీ కూడా ఇంత పౌలు ఫిలిప్పీయులకు రాసిన 2వ అధ్యాయంలో తెలియపరుస్తుంది. కానీ దేవుడు అయినప్పటికీ కూడా ఆ దైవత్వ అంతస్తుని అంటిపెట్టుకోకుండా తను తాను వ్యక్తినిగా చేసుకుని మన మధ్య మనవలే
అన్నిటిలోని ఒక పాపం చేత అన్నిటిలోని పరిసమానుడిగా ఉన్నారు. ఆ విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. అదేవిధంగా లూకా సువార్త 2వ అధ్యాయం 4వ వచనంలో దూతలు చేసినటువంటి చాలా మహోన్నతములో దేవునికి మహిమ, భూలోకములో ఆయన అనుగ్రహములకు పాత్రులగు వారికి శాంతి కలుగునుగాక. క్రీస్తు జయంతి అన్నది దేవునికి మహిమ కలిగిస్తుంది. మరి మానవులైన అందరికీ కూడా శాంతిని ప్రసాదించేది. అది దేవునికి మహిమ కలగాలి అని, ఇది అందరికీ శాంతి లభించాలన్నా కూడా అందరూ కూడా దేవుని విగ్రహానికి పాత్రులను అవ్వాలి. కొన్ని అనువాదాల్లో ఈ అనుగ్రహం ఉన్నది మంచి మనసు కలవారికి శాంతి అని ఇస్తూ ఉంది. కాబట్టి మనం దేవుని అనుగ్రహం పొందడానికి మంచి మనసు కలిగి ఉన్నాం. అలాంటి మంచి మనసు కలిగి ఉన్నప్పుడు శాంతి లభిస్తుంది. దేవునికి మహిమ చేకూర్చే విధంగా ఉంటుంది. ప్రేమైన అందుకే పునీత పౌలు కొలస్సీయులకు రాసిన లేఖ 3వ అధ్యాయం 15వ వచనంలో చెబుతూ ఉన్నారు. క్రీస్తు ప్రసాదించే శాంతిని ఈ హృదయములను దీపాలించండి. ఏలైనా ఈ శాంతి కొరకే మీరు ఒక్క శరీరముగా ఉందా పిలువబడుతుంది కనుక కృతజ్ఞులై ఉండుడి. అందరికీ కావలసింది ప్రపంచంలో మన ఒక్కొక్కరి జీవితంలో, మన కుటుంబంలో, సమాజంలో ఇలాంటి శాంతిని మనకు ప్రసాదించుటకు ప్రభు ఈ లోకంలో వచ్చింది. ఈ విషయాన్ని యెషయా ప్రవక్త 9వ అధ్యాయం 7వ వచనంలో చెప్తూ ఉన్నాడు. అతని రాజ్యమున శాంతి దేశమును, ఆయన బలాఢ్యుడైన దేవుడు, శాంతికరుడైన రాజు. ఆ యొక్క క్రీస్తు ప్రభువును మన మధ్య కలిగి వచ్చారు. మనలోకి మన జీవితాలకు మనకు ఎంతో భిన్నగా అవసరమైన శాంతిని, సమాధానాన్ని మనం పొందగలం. ఆయన బోధనను ఆలోచించి వాటిని అనుసరించి జీవించడం ద్వారా కూడా ఆ యొక్క శాంతిని మనం శాంతి కలిగిన వాళ్ళని కాకుండా శాంతి స్థాపకులుగా ఉండాలి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 9వ వచనంలో ప్రభు తెలియజేస్తూ ఉన్నారు. శాంతి స్థాపకులు ధన్యులు, ఏలయనగా వారు దేవుని బిడ్డలు. ప్రియమైన సహోదరులారా, దేవుని బిడ్డలుగా జీవించడమే మనకు ఎంతో ముఖ్యమైనది. మనందరం అందుకే మరి జీవించి ఈ లోకంలో జన్మించి ఉన్నాము. ఆ దేవుని బిడ్డలుగా ఉండాలి అంటే మనం శాంతిని స్థాపించే వాళ్ళంగా ఉండాలి. ద్వేషం, అసూయలను, వివాదాలను, విభేదాలను సృష్టించేవారు దేవుని బిడ్డలు కాలేరు. లాంటి వాళ్ళు శాతాను బిడ్డలుగా ఉండే ప్రమాదం ఉంటుంది. కాబట్టి మనం శాంతి స్థాపకులుగా, శాంతిని పెంపొందించే వాళ్ళంగా ఉన్నప్పుడు దేవుని అనుగ్రహములకు పాత్రలమవుతాం. మంచి మనసు కలిగిన వారి దేవునికి మహిమ కలిగిస్తాం. మనం బిడ్డలుగా అప్పుడే దేవుడు మన యొక్క స్వరాన్ని మనకు వినిపిస్తూ ఉన్నాడు. నీవు నా ప్రియమైన కుమారుడివి, నీ యందు నేను ఆనందిస్తున్నాను. అదేవిధంగా నీవు నా ప్రియమైన కుమార్తె, నీ యందు నేను ఎంతగానో ఆనందిస్తున్నాను అని అది. అదేవిధంగా మన క్రీస్తు జయంతి అన్నది మన దృష్టి అంతా కూడా పాలన ఉండటంలో అది మన కుటుంబాల్లో ఉన్న బిడ్డల గురించి, మన సమాజంలో ఉన్నటువంటి బిడ్డల గురించి కూడా ఆలోచింపచేస్తూ ఉన్నది. ఆ బాల యేసును ఉద్దేశించి యోహాను సువార్త 2వ అధ్యాయం 51, 52 వచనంలో ఈ విధంగా చెప్పబడుతూ ఉంది. యేసు తన తల్లిదండ్రులను విధేయించి జ్ఞానమందుని ప్రాయమందుని వర్ధిల్లించి దేవుని అనుగ్రహమును
ప్రజల ఆదరాభిమానములను పొందుతున్నది. దీని ద్వారా ప్రతి తల్లి తండ్రి ప్రతి కుటుంబంలో సంఘంలో సమాజంలో బిడ్డలను ఏ విధంగా పెంచాలి, వారి పట్ల మనం ఏ విధంగా శ్రద్ధ వహించాలని తెలియజేస్తూ బిడ్డలు అలాగే ప్రాయంలో పెరుగుతూనే ఉంటారు. ప్రాయంతో పాటు జ్ఞానములో కూడా వారు పెరగాలి. చక్కని విద్య వారికి లభించేలా విద్యతో పాటు మంచి అలవాట్లు, మంచి గుణాలు, మంచి ప్రవర్తన కూడా వారికి అలవడాలి. అయితే ఏ విధంగా ప్రభువు బాలయేసు దేవుని అనుగ్రహాన్ని పొందాడు. అందరి ప్రజల ఆదరాభిమానాలను కూడా చూరగొని మన బిడ్డలకు కూడా ఆ విధంగా మనం ఆయన ప్రేమించడం అభిమానించడం సహజమైనదే. కానీ అందరూ కూడా ఆ బిడ్డను మెచ్చుకునే విధంగా ఉన్నారు. ఇతడు ఈ బిడ్డ మంచి బాలుడి, ఈ బిడ్డ మంచి బాలిక అని చెప్పే విధంగా తల్లిదండ్రుల పెంపకం ఉండాలి అని దీని ద్వారా మనకు తెలియజేస్తుంది. ఇదంటే క్రీస్తు ప్రత్యేక విధంగా చిన్న బిడ్డలకు ఎంతో ఆనందాన్ని సంతోషాన్ని కలిగించే ఈ చిన్న బిడ్డల పండుగను కూడా మనం చూస్తూ ఉంటాం. కాబట్టి ఈ బిడ్డల పట్ల మనకున్న బాధ్యతను ఈ యొక్క క్రీస్తు దేవునికి పండుగ గుర్తు చేస్తూ ఉంది. చిన్న బిడ్డల పట్ల మనకున్న బాధ్యత ఆ బిడ్డల యొక్క శక్తిగా ఉంది. ఆ బిడ్డలు మరి మంచి చదువు కలిగి మంచి అవకాశం కలిగి ఎదుర్కొంటారు. దైవ భక్తితో దేవుని సన్నిహితంగా ఆధ్యాత్మికంగా ఎదగటానికి మనమంతా అవసరం. క్రీస్తు ప్రభువుకి చిన్న బిడ్డలంటే ఎంతో ప్రేమ. ఆయన ఎంతో ఘోరమైన తప్పిదాలు పాపాలు చేసి వారిని క్షమించాడు. కానీ చిన్న బిడ్డల విషయంలో చాలా కఠినంగా ఉన్నారు. ఈ చిన్న బిడ్డలను ఏ ఒక్కరికి మీరు దుర్మార్గతనిచ్చినారని అతి వారిని ఎత్తైన పర్వతం దగ్గరికి తీసుకువెళ్ళి అక్కడి నుండి వారికి సముద్రంలో పడబోయాలి అని చెప్పాడు. ఊరికే కాదు, మెడ చుట్టూ ఒక తిరుగుడు రాయిని కట్టి వారిని సముద్రంలో పడవేయాలని చెప్పాడు. ప్రభువుకి చిన్న బిడ్డల పట్ల ఉన్నటువంటి ప్రేమ అభిమానం అంత చేస్తుంది. కాబట్టి మనం ఒక హెచ్చరిగా తీసుకోవాలి. కుటుంబాల్లో బిడ్డల పెంపకం విషయంలోని, మన సంఘంలో సమాజంలో బిడ్డల పెంపకం విషయంలోని, వారి హక్కుల విషయంలోని మనం ఎంతో జాగ్రత్త వహించవలసినటువంటి అవసరం ఉంది. సహోదరి అలాగే మన లూకా సువార్త 2వ అధ్యాయం 7వ వచనంలో విని ఉన్నాం. మరియమ్మ తన తొలిచూలు కుమారుని కొని కొత్తి బిడ్డలలో చుట్టి పశుల కొట్టులో కరింగబెట్టెను. ఏలయను వారికి సత్రములో చోటు లేకుందని. ప్రియమైన సహోదరి 2025 సంవత్సరాల క్రితం మరి ప్రభు బెత్లెహేములో మరి ఈనాడు మీలో నాలో మన జీవితంలో మన కుటుంబాల్లో సమస్యల్లో ఆయనకి మనం చోటు కల్పిస్తున్నామా? ఆయనకి చోటు ఉన్నదా? ప్రభువుకి మన జీవితాల్లో, మన కుటుంబాల్లో, మన సమాజంలో మనకు స్థానం కల్పిస్తూ ఉన్నామా లేదా? మనం బెత్లెహేము కావాలి, మనం పశ్చాత్తాప కావాలి, మనలో ప్రభు జన్మించాలి, మన హృదయంలో ఆయన పవలించాలి, ఆయన వెలుగు మనలో ప్రకాశించాలి, మనలోని చీకటి పాపమనే చీకటి పారద్రోలపడాలి. అప్పుడే మనకు నిజమైనటువంటి క్రీస్తు జయంతి శాంతి అనేది లభిస్తుంది. అందుకు అందరూ కూడా అర్హులే. అతి పేదవారు మొదలుకొని అతి ధనవంతులు అందరూ కూడా, పామరులు మొదలుకొని మేధావులు అందరి దగ్గరికి కూడా ప్రభు రావటానికి సిద్ధంగా ఉన్నాడు. మత్తయి సువార్త 2వ అధ్యాయం 6వ వచనం లూకా ప్రవక్త యొక్క ప్రవచనాన్ని ఉద్ఘాటిస్తూ ఇలా చెబుతుంది. యూదయ స్త్రీలయందలి బెత్లెహేమా, నీవు యూదయ పాలకులలో ఎంత మాత్రమే అల్పమైన దానివి కావు. ఏలైనా నా ఇజ్రాయేలు ప్రజలను పాలించు నాయకుడు నీలో నుండే వచ్చింది.
అని ప్రవక్త రాసి ఉన్నారు అని చెప్తారు. కాబట్టి ప్రతి అక్షరం కూడా అర్థులను ఆ ప్రభు మనందరి దగ్గరికి ప్రేమిస్తూ ఉన్నాడు. మన జీవితంలో రాయటానికి సిద్ధంగా ఉన్నాడు. మనం ఆ మహత్వాన్ని ఇస్తే ఇది మనకు మంచిని చేకూరుస్తుంది, మనకు ధన్యతగా ఉంటుంది, జీవనకరంగా ఉంటుంది అన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఈ ప్రేమను చూసేదని క్రీస్తు ప్రభు మన మధ్య జన్మించటం, మన మానవ రూపాన్ని ఆయన సంతరింప చేసుకోవటం అనేది మనకు గొప్ప సత్యాన్ని తెలియజేస్తుంది. ఏదైనా సృష్టి ఆది కాండం 1వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం 26, 27 వచనాల్లో. ఇక ఇప్పుడు మానవ జాతిని కలిగించి మానవుడు మమ్ము పోలి మావలే ఉండిని. దేవుడు మానవ జాతిని సృష్టించి తన పోలికలో మానవుని చేసి స్త్రీ పురుషులుగా మానవుని సృష్టించని. కానీ దేవుని రూపంలో మనిషి చేయబడినప్పటికీ మనిషి తన స్వార్థం ద్వారా, తన యొక్క అత్యాశ ద్వారా దేవుని ఆజ్ఞలను మీరి దేవుడు ఏర్పరిచిన క్రమాన్ని, పద్ధతిని ఆయన అతిక్రమించి పాపం కట్టుకున్నాడు. దేవుడిచ్చిన రూపాన్ని పోగొట్టుకున్నాడు. అది మసకబారిపోయింది, మరుగున పడిపోయింది. ఆ రూపాన్ని తిరిగి మానవుడు సంతరించుకోవాలని చెప్పి ప్రభు మన మధ్య మన రూపాన్ని స్వీకరించి వచ్చారు. ఇదిగో మనిషి అంటే ఇలా ఉండాలి అని దేవుడు ఇచ్చిన రూపం, మనిషికి ఇచ్చిన రూపం అంటే గుణగణాలు, స్వభావాలు, లక్షణాలు ఇవన్నీ కూడా ఇలా ఉండాలని తెలియజేయడానికి, దాన్ని పూర్తిగా ఆవిష్కరించడానికి ప్రభు మన మధ్య మన రూపాన్ని ధరించి ఆయన జన్మించి ఉన్నాడు. ప్రేమను సహోదరించి ఆయన మన మధ్య జీవించి ఉన్నాడు. మన స్వార్థను బోధించి ఉన్నాడు. అద్భుత కార్యాలను చేస్తూ ఉన్నాడు. మన కోసం తన ప్రాణాలు అర్పించి ఉన్నాడు. మన పాపాలకు మనం పరిహారం చెల్లించవలసి ఉండగా ఆయన పరిహారాన్ని చెల్లించారు. మన పాపాలకు శిక్షను మనము అనుభవించవలసి ఉండగా ఆయన ఆ శిక్షను తనపై వేస్తుంది. మన పాపాలకు మనము మరణించవలసి ఉండగా మనకు బదులుగా మనస్థానంలో మరణంపై విజయం సాధించి తిరిగి పునరుద్ధారుడై మనకు నూతన జీవాన్ని, నూతన జన్మను ప్రసాదించి. కాబట్టి లాంటి ప్రభువులు మన జీవితాల్లోకి ఆహ్వానిద్దాం. ఆ రక్షకుని నిజీకరించి ఆయన విస్తరిద్దాం. ఆయన బోధనను నమ్మి విశ్వసించి అనుసరించి జీవిస్తే అది మనకు నిజమైన తీర్పు జయంతి. అప్పుడు దేవుడు ఎప్పుడు మనతోనే ఉంటాడు, మనం ఎప్పుడు కూడా దేవునిలో ఉంటాము. ఆ విధంగా మనం 30 గంటలుగా 60 గంటలుగా 100 గంటలు కూడా దేవునికి ఫలితాలను అందించిన వాళ్ళకి అలాంటి తీర్పు జయంతి పండుగ అందరికీ గొప్ప ఆశీర్వాదాలు ప్రార్థిస్తూ ఈ దీవ బలికి కొనసాగించుకోగా మొదట మంత్రి వర్యులు అధికారులు వచ్చి గౌరవాన్ని సమర్పిస్తున్నారు. ఆ తర్వాత మన విశ్వాసం ప్రకటించుకున్నారు. అలాగే
హృదయంతో ధ్యానమేవా ఆశ్రమ ఫలము మా జీవిత కాలము కృతజ్ఞత హృదయంతో ధ్యానమేవా ఆశ్రమ ఫలము మా జీవిత కాలము ఈ పరిస్థితి తండ్రి చేసింది కాలము ఆత్మీయ హృదయముతో అర్పించుకుంటాము తండ్రి చేసింది కాలము ఆత్మీయ హృదయముతో అర్పించుకుంటాము కృతజ్ఞత హృదయముతో తెచ్చాము దేవా ఆశ్రమ ఫలములు మా జీవిత కానుకలు జగమంతా నీ సొంతమే మనుషాని బ్రతుకంత నీ ఆధీనమే జగమంతా నీ సొంతమే మనుషాని బ్రతుకంత నీ ఆధీనమే సర్వనం సర్వం నీవిచ్చిన వరములే సర్వనం సర్వం నీవిచ్చిన వరములే అర్పిస్తు నిరతం
కృతజ్ఞత హృదయంతో చెప్తాము దేవా, మా శ్రమ ఫలములు ఆశీర్వదించు. కృతజ్ఞత హృదయంతో చెప్తాము దేవా, మా శ్రమ ఫలములు ఆశీర్వదించు. మనసులను భిన్నతమునకు త్రిప్పి తెలుసుగను ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, ఎల్లప్పుడూ ఎచ్చోటను మేము మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలయన మీ నిత్య వాక్కు మనుషావతారమై వచ్చెనని పరమ రహస్యము ద్వారా మీ మహిమాన్విత తేజస్సు మా మనోనేత్రములకు కొత్త వెలుగాయి. తద్వారా మేము తీసుకునండి మా దైవమైన నిన్ను ప్రత్యక్షముగా చూడగలుగుతున్నాము. అంతేగాక అగోచరముగు నీ ప్రేమతో మా జీవితములు ఆవరింపబడి ఉంది. కావున దూతలతో, అతిదూతలతో, భద్రాసులతో, అధిపతులతో, పరలోక దళములన్నింటితో ఏకీభవించి మేము మహిమ దూతముతో మేము నిరతము స్థుతించుట ఎట్లనగా, మహోన్నతమునా హోసానా హోసానా, మహోన్నతమునా హోసానా హోసానా, మహోన్నతమునా హోసానా హోసానా, మహోన్నతమునా హోసానా హోసానా. పరిశుద్ధులు పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండియున్నవి. పరలోకమును భూలోకమును
నీ మహిమతో నిండియున్నవి మహోన్నతమున హోసానా హోసానా మహోన్నతమున హోసానా హోసానా వారి నామమున వారు ఆశీర్వదింపబడిన వారు వారి నామమున వారు ఆశీర్వదింపబడిన వారు మహోన్నతమున హోసానా హోసానా మహోన్నతమున హోసానా హోసానా మహోన్నతమున హోసానా హోసానా మహోన్నతమున హోసానా హోసానా. పావన పిత, మీరు నిజముగా పవిత్రులు. మీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట ఇష్టం. ఏలయనా మీ దివ్య కుమారుడిని మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవం చేసి పవిత్రపరుచుతున్నారు. ప్రపంచమాద్యంతం సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు మీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను మీరు నిరతము పిలుస్తున్నారు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చి ఉన్నాము. పవిత్రాత్మ ద్వారా వీరిని పవిత్రపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇది మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములు అగునుగాక. వారి ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతాచరణ నెరవేరుస్తూ ఉన్నాము. వారు అప్పగింపబడనున్న రాత్రి అప్పమును అందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చి ఇట్లవిని, మీరందరూ దీనిని తీసుకొని భుజించి, ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరం. ఆ విధముననే భోజనానంతరం పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చి ఇట్లవిని, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానమిచ్చేయి. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్ర. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడింది. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడి. ఇది మన విశ్వాస పరమ రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చు వరకు వేచియుందుము. ప్రభువా, మేము మీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చు వరకు వేచియుందుము.
కనుక తండ్రి మీ దివ్య కుమారుని రక్షణాయుతమైన శ్రమలను అద్భుతమైన ఉత్థానములు మోక్షారోహణములు స్మరించి వారు మరలా వేంచేదురని ఎదురు చూసి మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో అర్పిస్తున్నాము. మీ పవిత్ర శ్రీసభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింపా బ్రతిమాలుచున్నాము. తమ మరణము ద్వారా మమ్మ మీతో సత్యపరిచి మీ కుమారుని బలిని స్వీకరించింది. మేము వారి శరీర రక్తములతో పోషించబడి పవిత్రాత్మతో నింపబడి వారి యందు ఏక శరీరం ఏక మనస్సు కలిగి ఉండినట్లుగా భావిస్తుంది. అతడు మమ్ము నీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకొనిన పుణ్యాత్మలతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ ధన్యులైన నీ అపోస్తలులతోనూ వేదశాస్త్రులతోనూ పునీత చిన్న తెరేసమ్మ గారితోనూ సకల పునీతులతోనూ మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయుము. ఏలయన నీ విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము మీతో సత్యపరచు ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు మీ శ్రీసభను మీ సేవకుడగు లియో జగద్గురువును మా ప్రకాశం అంతోనిదాస్ పీఠాధిపతులను తదితర పీఠాధిపతులను గురువులందరినీ మీరు సంపాదించుకొనిన ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరుతును. మీ చిత్తము ప్రకారము మీ సముఖమును చేరి ఉన్న ఈ ప్రజల మనవులను ఆలకించును. దయగల తండ్రి, నలుదశలు చెదిరి ఉన్న మీ బిడ్డలందరినీ కనికరించి మీతో ఐక్యపరుచుకొనుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ ప్రేమయందు ఈ లోకమును వీడిన వారందరినీ దయతో మీ రాజ్యములో చేర్చుకొని మేమును అచ్చట చేరి మీ మహిమను వీక్షించి నిత్యానందమును పొందుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. వారి ద్వారా మీరు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నారు. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమై ఉండి మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. అందరికీ తండ్రి ఆయన బిడ్డలంగా ఏక కుటుంబంగా ప్రభువే నేర్పించిన విధంగా ప్రార్థించుకోవాలి. పరలోకమందున్న మా తండ్రి, మీ రాజ్యము వచ్చుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరుగాక. మానానికి కావలసిన మానవులను మాకు నేర్చుకుంటుంది. మా యొక్క అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధనయందు ప్రవేశింపజేయక కీడుల నుండి మమ్ము రక్షించండి. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షించండి. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదించండి. మీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి
అన్ని కలతల నుండి సర్వదా కాపాడండి. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుకుందుము. ఏమైనా నిరంతరము నీదే రాజ్యము, నీదే అధికారము, నీదే మహిమ. శాంతిని నీకు అనుగ్రహిస్తున్నాను, నా శాంతిని నీకు ఇస్తున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కించక నీ శ్రీసభ యొక్క విశ్వాసమును వీక్షించు. నీ చిత్త ప్రకారం నీ సంఘమునకు శాంతిని ఐక్యతను అనుగ్రహించు. యుగ యుగములు జీవించి పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభు యొక్క శాంతి, సమాధానము, ఆయురారోగ్యములు ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండుగాక. ప్రభు నందు ఒకరికొకరకు సమాధానము తెలుపుతుంది. సర్వేశ్వరుని పూజిస్తున్న లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము, మాకు దయ చూపుము, మాకు దయ చూపుము దేవా. సర్వేశ్వరుని పూజిస్తున్న లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము, మాకు దయ చూపుము, మాకు దయ చూపుము దేవా. సర్వేశ్వరుని పూజిస్తున్న లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని, మాకు శాంతిని, మాకు శాంతిని దయచేయుము. మాకు శాంతిని, మాకు శాంతిని, మాకు శాంతిని దయచేయుము. గొర్రెపిల్ల క్రీస్తు ప్రభు, ఇదిగో లోక పాపములను పరిహరించువారు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. మీరు నా యొక్క ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు ప్రసాదించును. ఆమేన్. స్మరణీయ విందు, ప్రభుయాగ విందు, బలిపూజవేది కదా. స్మరణీయ విందు, ప్రభుయాగ విందు, బలిపూజవేది కదా. కంటి దైవ జగమాకారండి, ప్రేమను తలపి విందుకు స్వర్గమే దిగి వచ్చెను మనము. ప్రేమను తలపి విందుకు స్వర్గమే దిగి వచ్చెను మనము. జీవ విందు, నిత్య జీవ విందు, పరమ నుండి వచ్చిన జీవ విందు, జీవ విందు, పరమ నుండి వచ్చిన జీవ విందు.
ఎదిగిన నీతి సూర్యుడంతమించిన కరుణాప్యమాపనలు పొంగి పొరలు దైవనిచ్చరీ హస్తమెత్తిన దైవనిచ్చరీ ఇహము నుండి పరమునకు సోపానగిరిదే ఇహము నుండి పరమునకు సోపానగిరిదే తండ్రి దేవుడే మనకు ఏర్పరచినది తండ్రి దేవుడే మనకు ఏర్పరచినది తండ్రి దైవ జనమారండి ప్రేమను తలపించు ఈమెత్తుకు స్వర్గమే దిగి వచ్చిన ప్రేమను తలపించు ఈమెత్తుకు స్వర్గమే దిగి వచ్చిన మనము పరమనుండి వచ్చిన జగద్రక్షకుడు ఇలలో మనకు జనులారా మనము పూజించుము జగద్రక్షకుడు మనకై జన్మించెను మనము పూజించుము బాలయేసు జన్మించెను మన పాపములు తొలగించెను పశుల పాకలో ఉదయించెను వెలుగు రేఖయై హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ మేరీ మేరీ క్రిస్మస్ విశ్వము ఆరంభమునకు పూర్వమే ఉన్నవాడు విశ్వ సృష్టి తన మహిమతో నింపినవాడు మన దేవుడు సకలమునకు జీవమును ఇచ్చినవాడు సర్వమునకు జ్యోతిగా వెలసినాడు బాలయేసు జన్మించెను
మన పాపములు తొలగించెను, పశుల పాకలో ఉదయించెను, వెలుగు రేఖై ప్రభవించెను. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్. జగద్రక్షకుడు ఇలలో మనకై జన్మించెను, మనకై జన్మించెను. జనులారా రండి, మనము పూజించుము, మనము పూజించుము. మనకై జన్మించెను, మనకై జన్మించెను. మనము పూజించుము, మనము పూజించుము. యేసు జన్మించెను, మన పాపములు తొలగించెను, పశుల పాకలో ఉదయించెను, వెలుగు రేఖయై ప్రభవించెను. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్. అవతారము అవతారము ఆనందమంద్రము పొంగెనాడు అమర కాంతిలో. ఆది దేవుని చూడ ఆశింపమనసు పర్యన అవతారమూర్తి అవని సాధుతి. జన్మస్థలము ఆకలిగాని పరలోక సౌరభి బాలుని చూడ జీవితమంత పావనమాయెను. ప్రభు పాద పూజ జీవనదాత ప్రసరించెను. బ్రతుకే మందిరమాయే అర్పణలే తిరునాయే ఫలించే ప్రార్థనా. అందాల కరుణించి దాత అంబరముతో అవతారము
మరియు అన్ని పనులు మరియు అవసరమైన వీళ్ళెల్లా మనకు ప్రతి మానవుడైన మనతో నివసించని హల్లెలూయా హల్లెలూయా. చివరి ప్రార్థనకు ప్రార్థించగలి మా ప్రభు అయిన ఓ సర్వేశ్వర, వాక్కు మానవుడై మా మధ్య నివసించే గొప్ప పరమ రహస్యములు భక్తితోని ఉత్సాహంతోని కొనియాడుతున్న మేము ప్రమోదముతో మీకు వందనములు అర్పిస్తున్నాము. మా పవిత్ర జీవితముల ద్వారా వారితో ఐక్యమై వారు సాధించిన శాంతిని మేము స్వీకరించి దానిని మా తోటి వారికి అందచేయనట్లు అనుగ్రహించండి. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము. ప్రేమైన సహోదరి సహోదరులారా, గురువులు అందరికి కూడా సమర్పణ చేసి ఉన్నారు. అందరం కూడా మాట్లాడుతున్నా అందరి తరఫున కూడా వచ్చిన గురువులు హృదయపూర్వకంగా మా యొక్క కృతజ్ఞతలు అభినందనలు తెలియజేస్తున్నాం. సాగర్ గారు ప్రత్యక్షంగా విషయాల్లో కూడా చొరవ తీసుకొని అందరితో మరి ఎన్నోది ప్రేరేపిస్తూ ఈనాడు ఆధ్యాత్మికమైన విధంగా అర్థవంతమైన విధంగా క్రీస్తు జయంతిని జరుపుకోవటానికి ఎంతగానో తీసుకున్నాడు. ఎన్నో విధాలుగా ఉన్నాడు. ఎంతో మంది సహకారాన్ని స్వీకరించి వారికి ఆరోగ్యంగా ఉన్నప్పటికీ కూడా మరి ముఖ్యంగా ఇక్కడ గట్టిగా నిలబడి దీనితో కూడా నెరవేర్చినందుకు నేను వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. దేవుడు వారిని దీవించి వారికి మంచి ఆరోగ్యాన్ని దయచేయాలని అందరం కూడా మనకు థ్యాంక్ యూ వెరీ మచ్. అదేవిధంగా సాగర్ గారికి అన్ని విధాలుగా సహకరించినటువంటి సహాయ గురువులు ఉన్నారు. వారిరువురు కూడా మా అందరి తరపున హృదయపూర్వకంగా అభినందనలు దీవెనలు తెలియజేస్తూ ఉన్నాం. హ్యాపీ బర్త్డే పుట్టినరోజు పండుగ విధంగా మీకు అందరినీ కూడా సాగర్ గారు ప్రస్తావిస్తూ కృతజ్ఞతలు చెప్పి ఉన్నారు. అందరినీ కూడా అభినందిస్తూ దీవెనలు తెలియజేస్తూ ఉన్నాం. ఇప్పుడు చివరి ఆశీర్వాదం కోసం చేతులు జోడించి స్థిరం వంచి ప్రార్థించుకున్నారు. ప్రభు మీతో ఉందిరుగాక. అంతము లేని మంచితనములకు నిలయమైన దేవుడు తన కుమారుని మనుష్యావతారం ద్వారా ఈ లోకము నుండి అంధకారముని పారద్రోలు మహిమాన్వితమైన వారి జన్మతో పవిత్రమైన ఈ రాత్రిని దివ్య తేజస్సుతో నింపారు. ఆ విధముగానే ప్రాభవాన్వితుడైన దేవుడు మీలోని అంధకారమును తొలగించి మీ హృదయములను పవిత్ర మనస్సునుగాక. తన కుమారుని రక్షణాత్మకమైన జనన వార్తను సర్వేశ్వరుడు తన దూత ద్వారా గొర్రెల కాపరులకు తెలియజేసి ఆ ప్రభువు మీ మనస్సులను ఆనందముతో నింపి తన సువార్త ప్రచారకులుగా నిన్ను ఎన్నుకొందురుగాక. తన కుమారుని మనుష్యావతారము ద్వారా దేవుడు దివిని భూమిని ఒకటి చేసింది. ఆ ప్రభువే మీకు శాంతిని మంచి మనస్సుని స్వర్గవాసులతో సహవాసమును దయచేయుదురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మిమ్మందరినీ సదా దీవించి సంరక్షించి కాపాడుదురుగాక. సమాధానంతో క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. మరోసారి మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా క్రీస్తు జయంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తుంది.
మరియు మనకు ప్రతినిత్యం తోడుగా ఉంటూ కరెంటు పని దేవుని సుతుడే గుడిలోని మరియావనిలో పశువుల కొత్తము దేవుని సుతుడే గుడిలోని మరియావనిలో పశువుల కొత్తము పౌవరించిన మాయయేసు స్వాగతం సుస్వాగతం పౌవరించిన మాయయేసు స్వాగతం సుస్వాగతం అటు